తెరకొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి. భారత్ న్యూజిలాండ్ మధ్య జరుగుతున్న టీ20 సిరీస్ లో ఇవాళ మూడో మ్యాచ్ జరగనుంది. గౌహటి వేదికగా జరగనున్న ఈ మ్యాచ్ ఇరు జట్లకు కీలకం కానుంది. మొత్తం 5 మ్యాచ్ల ఈ సిరీస్ లో మొదటి 2 మ్యాచ్ల్లో టీమిండియా గెలిచింది. ఈ రోజు జరిగే మ్యాచ్లను ఇండియా గెలిస్తే సిరీస్ సొంతమవుతుంది. దాంతో న్యూజిలాండ్ జట్టు ఈ మ్యాచ్ లో ఎలాగైనా గెలిచి సిరీస్ లో నిలిచి పరువు కాపాడుకోవాలని చూస్తోంది. ఈ టీ20 మ్యాచ్ న్యూజిలాండ్ తో పాటు టీమిండియా ఓపెనర్ సంజు శాంసన్ కు కూడా చాలా కీలకంగా మారనుంది. శుభ్మన్ గిల్ ను పక్కన పెట్టి మరి టీమిండియాలో అవకాశం దక్కించుకున్న సంజు శాంసన్ న్యూజిలాండ్ సిరీస్ లో చెప్పుకోదగ్గ స్థాయిలో రాణించలేకపోతున్నాడు. తొలి టీ20లో 10 పరుగులు చేసిన సంజు శాంసన్ రెండో మ్యాచ్ లో 6 పరుగులకే పరిమితమయ్యాడు. తిలక్ వర్మకు గాయం కావడంతో అతని స్థానంలో వచ్చిన ఇషాన్ కిషన్ తొలి టీ20లో నిరాశ పరిచినప్పటికీ రాయ్పూర్ మ్యాచ్లో 32 బంతుల్లో 76 పరుగులు చేసి సెలెక్టర్లను ఆకట్టుకున్నాడు. ఇషాన్ కిషన్ ను సెకండ్ వికెట్ కీపర్ గా జట్టులోకి తీసుకోవడంతో ఇప్పుడు సంజు ఆడని పక్షంలో ఇషాన్ ను ప్లేయింగ్ 11లో రీప్లేస్ చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. తొలి 3 టీ20లకు గాయం కారణంగా దూరమైన తిలక్ వర్మ 4, 5 టీ20లకు అందుబాటులో ఉండనున్నాడు. ఇక తిలక్ జట్టులోకి వస్తే సంజుని పక్కన పెట్టి ఇషాన్తో వికెట్ కీపింగ్ చేయించే అవకాశం ఉన్నట్టు కనిపిస్తోంది. ఎందుకంటే రెండో మ్యాచ్లో ఇషాన్ కిషన్ అద్భుతంగా రాణించడంతో అతని వైపే సెలెక్టర్లు మొగ్గు చూపుతున్నారట. దీంతో గౌహటి వేదికగా జరగనున్న మూడో టీ20లో సంజు శాంసన్ భౌతికం తేలనుంది. ఐసీసీ టీ20 వరల్డ్ కప్ ముందు జరుగుతున్న ఈ సిరీస్ లో టీమిండియా ప్రదర్శన అందరినీ ఆశ్చర్యపరుస్తోంది. బ్యాటింగ్ లో తిరుగులేని జట్టుగా మారిన భారత్ బౌలింగ్ లో కూడా బుమ్రా ఫామ్ లోకి వస్తే తిరిగే ఉండదు. ఇక మూడో టీ20కి టీమిండియా ప్లేయింగ్ 11 ను చూస్తే బ్యాటర్ల విషయంలో పెద్దగా మార్పులుండవు. బౌలింగ్ విషయానికి వస్తే వైస్ కెప్టెన్ అక్షర్ పటేల్ గాయం నుంచి కోలుకుంటే జట్టులోకి తీసుకుంటారు. లేకపోతే కుల్దీప్ ని కంటిన్యూ చేయనున్నారు. రెండో టీ20కి రెస్ట్ కారణంగా దూరమైన బుమ్రా జట్టులోకి తిరిగొచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. తెరకొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి.